హాయ్ అండి, నేనైతే ఈరోజు మునక్కాయ ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను. ముందుగా మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. అందుకు జీలకర్ర, ధనియాలు, యాలుక, చెక్క అండి వేయించుకోవాలి. ఎండు కొబ్బరి తురుము పట్టుకొని అది కూడా వేయించుకోవాలి. ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. తగినంత ఆయిల్ తీసుకొని పోపు దినుసు వేసుకోవాలి. ఇలాగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఇలా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి సన్నగా తరిగి ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పండుమిర్చి, కరివేపాకు, పుదీనా, కొంచెము కొత్తిమీర, మెంతి కూడా అండి. బాగా మగ్గిన తర్వాత సరిపడా ఉప్పు, తర్వాత ఇందులో మునక్కాయలు, టమాటా, ఆలు వేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, అది మొత్తం వేసుకోవాలి. ఇందులోనే కారం 2 నిమిషాల పాటు ఇలానే వదిలేయండి. మూత పెట్టేసి తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. సరిపడా వాటర్ తీసుకోవాలి. ఉప్పు, కారం అన్నీ సరిపోయినా లేదో చూసుకోవాలండి. ఒక 5-10 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. గ్రేవీ దగ్గరికి పడే వరకు ఉడకాలన్నమాట. మధ్యలో ఇలా కలుపుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. కర్రీని ఫ్రైలా కూడా చేయొచ్చండి. కర్రీ కూడా బాగుంటుంది, ఫ్రై బాగుంటుంది. కర్రీ అయితే రొట్టెలోకి, చపాతీలోకి బాగుంటుంది. ఫ్రై అయితే రైస్లోకి మాత్రమే బాగుంటుంది. అంతే అండి, కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది. నేనైతే లూజ్గా చేశాను. ఇంకా లూజ్ కావాలంటే ఇంకా వాటర్ వేసుకోవచ్చు. థిక్గా కావాలంటే ఇంకా సేపు ఒక 5 నిమిషాలు పెట్టేశారంటే అలాగే గట్టిగా అయిపోతుంది. సో నేను ఇంతవరకు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. అంతే అండి, కర్రీ చాలా బాగుంటుంది. అంతే అండి, వీడియో. బాయ్ బాయ్.